ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులకు మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అంత్యదినములలో నేనే క్రీస్తును అని అనేకులు వస్తారని, వారు చాలా మందిని మోసగిస్తారని మన ప్రభు ముందుగానే హెచ్చరించాడు. ఆయన చెప్పినట్లుగానే గత 100 సంవత్సరాలలో సుమారు 1000 మంది నేనే క్రీస్తును అని చెప్పుకున్నారు. ఎందరినో మోసగించారు, మోసగిస్తున్నారు కూడా. నేనే క్రీస్తును అని చెప్పుకుంటున్న మరో వ్యక్తి కోసం ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నా. కాకపోతే ఈ అబద్ధ క్రీస్తు పైన చెప్పిన 1000 మంది క్రీస్తుల లాంటి వ్యక్తి కాదు. ఈ వ్యక్తి చేసే పరిచర్య కూడా మనం ఎప్పుడూ వినని వంటిది. ఎందుకంటే క్రైస్తవ్యానికి అత్యంత క్లిష్ట పరిస్థితులు గల చైనాలో ఈ దుర్బోధ ప్రారంభం అవడం ఒక వింత అయితే, నేనే క్రీస్తును అని చెప్పుకుంటున్న వ్యక్తి ఒక స్త్రీ అవ్వడం ఇంకా వింత. మీరు విన్నది నిజమే. చైనాలో యేసుక్రీస్తు రెండవ రాకడ జరిగిపోయిందట. ఈసారి ఆయన ఒక స్త్రీగా వచ్చాడట. ఆమె పేరు యాంగ్ జియాంగ్బిన్. 1991లో ప్రారంభమైన ఈ దుష్ట శాఖను ఈస్టర్న్ లైట్నింగ్ మరియు చర్చ్ ఆఫ్ ఆల్మైటీ గాడ్ అని పిలుస్తారు. చర్చ్ ఆఫ్ ఆల్మైటీ గాడ్ ప్రారంభం. చైనా ఒక కమ్యూనిస్ట్ దేశం. అందులో కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రతిపక్షము ఉండదు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొత్త సిద్ధాంతాలతో ప్రజల్లో పనిచేస్తుంటే వారిని ప్రమాదకర సమూహంగా భావించి అణిచివేయడం, చంపడం, జైలు శిక్ష విధించడం చేస్తారు. వీరు క్రైస్తవ్యాన్ని కూడా ప్రమాదకరమైనదిగా భావించి చాలా మంది క్రైస్తవుని హింసించేవారు. వేల మందిని చంపేశారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో వాచ్మెన్లీ సహవాసంలో లీడర్గా ఉన్న జో వైసన్ అనే ఫిజిక్స్ టీచర్ ప్రభుత్వంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రైస్తవులను కలిసి వారిని రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసి వారికి నాయకుడయ్యాడు. తరువాత 1991లో ఇతడు తన పాత స్టూడెంట్ అయిన యాంగ్ జియాంగ్బిన్ అనే స్త్రీని కలిసి ఆమెను ఒప్పించి అందరితో ఆమె యేసుక్రీస్తు అని ప్రచారం చేసి తన వాక్చాతుర్యంతో బైబిల్ను వక్రీకరిస్తూ అనేక మంది క్రైస్తవులతో నమ్మించాడు. చర్చ్ ఆఫ్ ఆల్మైటీ గాడ్ను స్థాపించాడు. వీరు తమ దుష్టశాఖను వ్యాప్తి చెందించడానికి అత్యంత ప్రమాదకరమైన, మోసకరమైన మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ బోధను వ్యతిరేకించే క్రైస్తవుల్ని హింసించేవారు, బలవంతంగా ఒప్పించేవారు. ఒకసారి 35 మంది సేవకులను కిడ్నాప్ చేసి 2 నెలలు వారికి దుర్బోధన తెలియజేసి ఒప్పించడానికి ప్రయత్నించారు. దీంతో చైనా ప్రభుత్వం జో వైసన్ను, యాంగ్ జియాంగ్బిన్ను ఇంకొందరిని అరెస్ట్ చేసి వీరి శాఖను సైజాగా గుర్తించి వీరిని నిషేధించారు. వీరు విడుదలయ్యాక 2005లో చైనాని విడిచి అమెరికాకు వెళ్లిపోయారు. నెమ్మదిగా వీరి బోధన విస్తరింపజేస్తూ న్యూయార్క్ పరిసర ప్రాంతాలలో 500 చర్చిలను వీరి మినిస్ట్రీలో కలిపేసుకున్నారు. మరో పక్క చైనాలో కూడా దీన్ని విస్తరింపజేసి 40 లక్షల మంది క్రైస్తవుల్ని ఈ అబద్ధ క్రీస్తుకు భక్తులుగా మార్చేశారు. వీళ్ళు తమ మినిస్ట్రీని వ్యాప్తి చెందించడానికి ఉద్యోగులుగా ఎక్కువ శాతం స్త్రీలను నియమిస్తారు. పురుషులను మోసగించి వారితో అపవిత్ర పనులు చేసి బ్లాక్మెయిల్ చేసి కూడా వారిని తమ మినిస్ట్రీకి వచ్చేలా చేస్తారు. ఇలా ట్రాప్ చేసి చాలా మంది పాస్టర్లను తమ సంఘాల్లో కలిపేసుకున్నారు. కొంతమంది క్రైస్తవుల్ని డ్రగ్స్కి అలవాటు చేసి తమ చర్చిలో ఉండేలా చేస్తారు. వీరు ఒక అమ్మాయిని ఫోన్ నంబర్ ఇవ్వమని అడిగారు. వీరి దుర్బోధన గ్రహించిన ఆమె తన నంబర్ ఇవ్వనని వాదించింది. వెంటనే జియాంగ్బిన్ అనుచరులు ఆమెను తల పగలగొట్టి చంపేశారు. ఒకసారి వీరితో కలిసిన తరువాత వీళ్ళ బోధలు, పద్ధతులు నచ్చక వెనక్కి వెళ్ళిపోతాను అని ఎవరైనా అంటే వారిని బంధించడం, శిక్షించడం, బ్లాక్మెయిల్ చేయడం, చంపడం కూడా చేస్తుంటారు. వీరు ఎంతటి భయంకరమైన వాళ్ళు కాబట్టి చైనా ప్రభుత్వం ఈ శాఖ సభ్యుల్ని కనుగొని అరెస్ట్ చేయడానికి 100 మంది పోలీసులను, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీరి వలన చైనాలో నిజ క్రైస్తవులు కూడా ప్రభుత్వం వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వీరు ప్రపంచంలో అనేక దేశాలకు దీన్ని విస్తరించారు. ఇప్పుడు భారతదేశంలో కూడా ప్రారంభించారు. వీరు కొన్ని యాప్స్ ద్వారా ఫేక్ ఫారెన్ నంబర్లు సృష్టించి వాటితో వాట్సాప్ గ్రూపులు ప్రారంభించి క్రైస్తవుల నెంబర్లు ఆ గ్రూపులో కలిపి వారి బోధన ప్రారంభిస్తున్నారు. ఫేస్బుక్తో పాటు ఇతర మాధ్యమాలన్నింటిలో వీరి బోధల్ని రాత్రి పగలు వ్యాప్తి చేస్తుంటారు. వీరికి holyspirit.speaks.orgతో పాటు వేరువేరు పేర్లతో ఇంకెన్నో వెబ్సైట్లు ఉన్నాయి. వీరి బోధలు. వీరు ఒక బైబిల్ రాసుకున్నారు. దాని పేరు ద వర్డ్ అపీర్స్ ఇన్ ద ఫ్లెష్. దీనితో పాటు మరెన్నో పుస్తకాలు వీరు రాశారు. అవే వీరికి ప్రామాణికం. మెరుపు తూర్పు నుండి పడమరకు వచ్చినట్లు అని క్రీస్తు రెండవ రాకడ గురించి చెప్పబడింది. కాబట్టి రెండవ రాకడలో క్రీస్తు తూర్పు దేశమైన చైనాలో జన్మించాడు అని వీరు బోధిస్తారు. భూమిపైన 3 కాలాలు ఉంటాయని, ధర్మశాస్త్రకాలం, కృపాకాలం, రాజ్యకాలం.
1991 నుండి రాజ్యకాలం ప్రారంభమైంది కాబట్టి బైబిల్కి సంబంధించిన పద్ధతులైన బాప్తిస్మం, రొట్టెవైపు వంటివి చేయకూడదని అంటారు. దేవుడు ధర్మశాస్త్ర కాలంలో యెహోవాగా, కృపాకాలంలో యేసుక్రీస్తుగా, రాజ్యకాలంలో ఆల్మైటీ గాడ్ జియాంగ్బిన్గా ప్రత్యక్షమయ్యాడని అంటారు. కాబట్టి ఇప్పుడు యేసునామంలో ప్రార్థన చేయకూడదని, ఆల్మైటీ గాడ్ పేరుతోనే ప్రార్థన చేయాలని బోధిస్తారు. ప్రస్తుతం చర్చ్ ఆఫ్ ఆల్మైటీ గాడ్లో మాత్రమే పరిశుద్ధాత్మనున్నాడు అంటారు. బైబిల్లో ఎన్నో మర్మాలు వివరించబడలేదు, వాటన్నిటినీ దేవుడే స్వయంగా జియాంగ్బిన్గా వచ్చి చెప్తున్నాడు అంటారు. యేసుక్రీస్తు మొదటి రాకడలో మానవులు పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు కానీ పాపపు స్వభావాన్ని తొలగించలేదని, రెండవ రాకడలో వచ్చిన ఆల్మైటీ గాడ్ పాప స్వభావాన్ని కూడా తొలగిస్తుందని బోధిస్తారు. క్రీస్తు రెండవ రాకడలో కూడా సాధారణ మనిషిగానే ఈ లోకానికి వచ్చాడని అంటారు. చైనాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీని ప్రకటన 12:3లో చెప్పబడిన ఎర్రని మహాగఠసర్పం అని అంటారు. స్త్రీ క్రీస్తు అయిన యాంగ్ జియాంగ్బిన్ చనిపోగానే 1000 సంవత్సరాల పాలన ప్రారంభమవుతుందని అంటారు. స్త్రీ క్రీస్తును తిరస్కరించడం మహాపాపమని వీరు బోధిస్తారు. వీరు మొదట్లో ప్రేమ కోసం, ఆదరణ కోసం చెప్తూ నెమ్మదిగా పై వాటిని బోధిస్తూ ఎందరినో నాశనం చేశారు. ఇప్పటికే 1 కోటి మంది సభ్యులను కలిగిన ఈ దుర్బోధ మన ప్రాంతాల్లో విస్తరించకుండా జాగ్రత్త పడదాం. మన వంతుగా మన తోటి క్రైస్తవ సహోదరులకు ఈ విషయాన్ని తెలియజేద్దాం. ప్రభు సహాయంతో మన సంఘాలను కాపాడుకుందాం. వందనాలు.